ఈరోజు ఇక్కడ గ్రూపులు కూడా మీరు చూస్తే జిఎస్టిపి మీద అప్ టు మీ మండల వరకు వెళ్తున్నాం. ఈరోజు ఇవి చేయడానికి మళ్ళీ భవిష్యత్తులో 3 నెలల తర్వాత ఎత్తుక్కునే పని లేకుండా ఎక్కడికక్కడ కేపీఐస్ తయారు చేశాం. కేపీఐస్ అన్ని రియల్ టైంలో మీరు అప్డేట్ చేస్తే మీ డాష్ బోర్డ్ చూసుకుంటే వేర్ ఆర్ యూ అనేది పరీక్షల్లో పాస్ అవుతారా లేదా, ఇంకా ఎంత కష్టపడాలో మీకు ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఫస్ట్ మీకు నాకు పరీక్షలు అయినాయి, బీ క్లియర్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ, మంత్రులు కూడా వేర్ ఆర్ దే అనేది వాళ్ళకు ఒక అవగాహన ఉంది. దీన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత కొన్ని దగ్గర నేను చూశాను. కొంతమంది దగ్గరలో కొన్ని ప్రత్యేకమైన కారణాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ పర్ఫార్మెన్స్ కొన్ని దగ్గర చాలా బాగుంది, కొన్ని దగ్గర అనుకున్నంత లేదు. ఫోకస్ చేస్తే ఇది సాధ్యం. సమస్య ఉందనుకుంటే మాత్రం మనకు ఫలితాలు రావు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఇప్పుడు టెక్నాలజీ కూడా మెచ్యూరిటీకి వచ్చేసింది. నేను మళ్ళీ మీకు చెప్తాను, ఇంతకుముందు కొంత హార్డ్ వర్క్ చేసేవాళ్ళం, ఇప్పుడు స్మార్ట్ వర్క్ చేయమంటున్నాం. కలెక్టర్స్ అనేవాళ్ళు కానీ ఇక్కడుండే మంత్రులను కానీ మేము కూడా ఆఫీసుకే పరిమితం అయితే అక్కడి నుంచి వాస్తవాలు మనకు తెలియవు. మనం అనుకున్న ప్రోగ్రామ్ని ప్రజల్లోకి తీసుకుపోయినప్పుడు ఫలితాలు ఎట్టున్నాయో మీరు క్షేత్రస్థాయిలో కానీ ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తే ల్యాబ్సెస్ తెలుస్తాయి. దాని ఓన్లీ మనం కరెక్ట్ మెజర్స్ తీసుకునే అవకాశం వస్తుంది. అందుకని ఈరోజు మీరు చూసినప్పుడు ఎక్కడికక్కడ టెక్నాలజీని ఐమ్ టెల్లింగ్ యూ అగైన్, వెరీ ఇన్స్పైరింగ్ టైం. వెరీ సూన్ డేటా లేక్ వస్తుంది. ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్లో 7 సర్వీసులు ఇస్తున్నాం. ఏఐ టూల్ వచ్చింది. ఇవన్నీ చేస్తే మనం చేసే పని కరెక్ట్గా ఉందా లేదా, ల్యాబ్సెస్ కూడా అనలైజ్ చేయడానికి, ఈవెన్ విజన్ కూడా ఐ వాంట్ టు గో త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈవెన్ బెటర్ వేగా ఏమైనా చేయగలుగుతామని హోంవర్క్ చేస్తున్నాం. దీంతో మీకు రాబోయే రోజుల్లో రియల్ టైం గవర్నెన్స్ నుంచి చాలా సపోర్ట్ వస్తుంది. అయితే డిపార్ట్మెంట్స్, ఇక్కడ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఎప్పుడు కూడా హెడ్ పని చేయకుండా బాడీ పని చేయమంటే పని చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, సెక్రటరీస్, కన్సర్న్ సెక్రటరీస్, యూ మస్ట్ బి అలర్ట్ ఇన్ అవర్ డిపార్ట్మెంట్. మీరు ఫైనాన్స్ సెక్రటరీ గారు ఉన్నారు, విజన్ అయితే ఆయన డ్యూయల్ రోల్. ఒక పక్క విజన్ ఇచ్చాడు యాజ్ ప్లానింగ్ సెక్రటరీ, ఒక పక్క ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నాడు. విజన్ ఇచ్చిన డబ్బులు ఇవ్వకపోతే అది అమలు కాదు. దట్ ఈజ్ యువర్ హెడేక్. నువ్వు ఎట్ట చేస్తావో మీకు తెలియాలి. అది ఆ డిపార్ట్మెంట్ డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ చేతులు కట్టేసి ఇక్కడ కూర్చొని పెట్టి ఎక్స్పోజ్ చేస్తే దే విల్ బి ఇన్ ట్రబుల్. ఇప్పటికి 1 year అయింది. ఫైనాన్స్ సెక్రటరీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదే వారిగా ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఇక్కడే ఉన్నాడు. ఆయన కూడా చాలా స్ట్రగుల్ చేశాడు. 10 లక్షల కోట్ల అప్పులు. మేమన్నీ వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేశాం. ప్రజల్లో అవేర్నెస్ తేవడానికి పనికొచ్చాయి. కానీ ప్రజలు అడిగేది, మీ మీద నమ్మకం పెట్టుకొని ఓట్లేసాం, మీరు చేయండి. ఇప్పుడు అందుకే మీరు చూసినప్పుడు ఎలక్షన్లో నేను చెప్పిన దాన్ని చాలా పర్ఫెక్ట్గా సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, అదే సమయంలో సంక్షేమం ఇంకా మెరుగ్గా ఇస్తామని చెప్పాం. సూపర్ 6 చెప్పాం. ఇప్పుడు సూపర్ 6లో 1 yearలో మీరు చూస్తే ఆల్మోస్ట్ ఆల్, ఫస్ట్ మీరు పెన్షన్స్, బిగ్గెస్ట్ ప్రోగ్రామ్ ఇన్ ది కంట్రీ. అంటే డీబీటీ ప్రోగ్రాంలు చాలా ఉన్నాయి, కానీ 33,000 కోట్ల రూపాయలు ప్రతి నెల మొదటి తారీఖున పేదల సేవలో 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అది పేదవాళ్ళ పైన మనకుండే కమిట్మెంట్. 64 లక్షల ఫ్యామిలీస్కి ఇస్తున్నాం. నెంబర్ 2, తల్లికి వందనం చెప్పాం, అందరి పిల్లలకి ఇస్తాం.
ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తే ఇటీవల కాలం నేను వెళ్తే 7 మంది పిల్లలుండే ఒక తల్లి వచ్చి నాకు 1,05,000 రూపాయలు వచ్చాయంటే